చెప్పండమ్మా, ఎలా ఉన్నారు? ముందుగా శ్యామ్ అంకుల్ తెలుగు ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం. నా వీడియోస్ని ఫాలో అయ్యే వాళ్ళైతే మీ ఫ్యామిలీ మెంబర్స్లో కానీ మీ ఫ్రెండ్స్లో కానీ ఎవరికైనా వీడియోస్ ఉపయోగపడతాయి అనిపిస్తే వాళ్ళకి తప్పకుండా షేర్ చేయండి. ఈరోజు మనం 2 బెస్ట్ యాప్స్ గురించి తెలుసుకుందాం. మొదటిది ఏంటంటే, ఇప్పుడు మనం జనరల్గా న్యూస్ ఎక్కడ చూస్తూ ఉంటాం? ఎక్కడో ఒక్కడ చూస్తాం. బట్ అథెంటిక్‌గా, ఫేక్ లేకుండా ఫాస్ట్‌గా మనకి కావాలంటే ఎలా? అందుకనే దీని గురించి ఆలోచించి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వాళ్ళు ఒక యాప్‌ని లాంచ్ చేశారు. లాస్ట్ వరకు చూడండి. ఒకవేళ మీకు టైం లేదు అనిపిస్తే కింద టైమ్ లైన్ వస్తుంది కదా! డైరెక్ట్‌గా టైమ్ లైన్ మీద క్లిక్ చేసి మీరు ఆ పర్టిక్యులర్ యాప్ గురించి తెలుసుకోవచ్చు. సెకండ్ యాప్ ఏంటంటే, మన ఆధార్ కార్డ్‌ని మనం చాలా చోట్ల ప్రూఫ్‌గా ఇస్తూ ఉంటాం. ఆ ఆధార్‌ని మిస్‌యూజ్ చేసి సిమ్ కార్డ్స్ తీసుకుంటున్నారు. మన నేమ్ మీద ఎన్ని సిమ్ కార్డ్స్ ఉన్నాయో మనం ఎలా తెలుసుకోవాలి? దీని గురించే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వాళ్ళు వేరే ఒక యాప్‌ని లాంచ్ చేశారు. ఇందులో మన మొబైల్ ఫోన్ పోయిందనుకోండి, ఆ సిమ్ కార్డ్‌ని బ్లాక్ చేసుకోవచ్చు. అలాగే మన నేమ్ మీద ఎన్ని సిమ్స్ ఉన్నాయో తెలుసుకోవచ్చు. ఒకవేళ ఆ పర్టిక్యులర్ నెంబర్ మనది కాదు అనుకుంటే దాన్ని సెలెక్ట్ చేసి బ్లాక్ చేసుకోవచ్చు. అందుకే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వాళ్ళు లాంచ్ చేసిన ఈ 2 యాప్స్ గురించి తెలుసుకుందాం. అండ్ ఎలా యూస్ చేయాలో కూడా నేను మీకు చెప్తాను. లాస్ట్ వరకు చూడండి. ఫేక్ న్యూస్‌ని తరిమి కొడదాం. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వాళ్ళు లాంచ్ చేసిన 2 యాప్స్ ఏంటంటే, న్యూస్ ఆన్ ఎయిర్ ఒకటి, సంచార్ సాథి ఒకటి. మొదటిది న్యూస్ ఆన్ ఎయిర్ యాప్. ఇదేంటంటే మనకి ఆకాశవాణి, దూరదర్శన్ వాళ్ళచే క్రియేట్ చేసిన న్యూస్ ఆన్ ఎయిర్ అప్లికేషన్ అనమాట. ఇది మనకి యూజర్ ఇంటర్ఫేస్. ఇందులో మనకి ఏంటంటే టాప్‌లో చూసారా మీరు? లైవ్ రేడియో, లిజన్ న్యూస్, లేటెస్ట్ న్యూస్, మనకి ఇవన్నీ రేడియోస్ అనమాట. ప్రతి స్టేట్‌కి మనకి ఇండివిడ్యువల్ రేడియోస్ ఉంటాయి. ఆంధ్రప్రదేశ్, అరుణాచల్ ప్రదేశ్ ఇలా అన్ని చోట్ల మనకి న్యూస్ ఛానల్స్ అయితే ఉంటాయి. సో ఇక్కడ మనకి ఎవ్రీడే ప్రోగ్రామ్స్, ఎవ్రీ హవర్ న్యూస్ ఇవన్నీ ఇస్తూ ఉంటారు. ఇక్కడ లిజన్ న్యూస్. ఇప్పుడు మనకి చదివే టైం లేదనుకోండి, న్యూస్‌ని మనం వినొచ్చు. మార్నింగ్ న్యూస్, మిడ్ డే న్యూస్, ఈవినింగ్ న్యూస్, దాంతో పాటుగా ఎవ్రీ హవర్ మనకి న్యూస్ ఛానల్స్ ఎవ్రీ అవర్ మనకి న్యూస్ అయితే అప్డేట్ చేస్తూ ఉంటారు. అలా మనకి డిఫరెంట్ ప్రోగ్రామ్స్ ఉంటాయి. డైలీ ప్రోగ్రామ్స్, స్పోర్ట్స్ రిలేటెడ్ ప్రోగ్రామ్స్, ఏమన్నా పార్లమెంట్లో కొత్త బిల్స్ ఏమన్నా పాస్ చేస్తే దాని గురించి ప్రోగ్రామ్స్ పెడతారు. అలాగే మనకి నార్త్ ఈస్ట్‌లో ఏమన్నా కొన్ని ఇంపార్టెంట్ ప్లేసెస్ గురించి వీళ్ళు ప్రోగ్రామ్స్ చేస్తూ ఉంటారు. అలాగే స్పెషల్ ప్రోగ్రామ్స్ పెడుతూ ఉంటారు. ఏదైనా మనకి పర్టిక్యులర్ డేస్ ఉన్నాయనుకోండి, ఇప్పుడు ఇక్కడ చూస్తే వరల్డ్ హెల్త్ డే, దీని గురించి ప్రోగ్రామ్స్ అయితే పెడతారు. అలాగే రీజనల్ బులెటిన్స్ అని చెప్పి రీజనల్ న్యూస్ ఎవ్రీ అవర్ మనకి అప్డేట్ చేస్తూ ఉంటారు. అలాగే కేటగిరీస్ ఉంటాయి. బిజినెస్, డీడీ న్యూస్, ఇంటర్నేషనల్, రీజనల్ న్యూస్ ఇలా కేటగిరీస్ అన్నీ మనకు ఉంటాయి. ఇది మనకి మొదటి యాప్. సెకండ్‌ది ఏంటంటే మనకి సంచార్ సాథి. ఇదేంటంటే టెలికమ్యూనికేషన్ డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికాం వాళ్ళు లాంచ్ చేసిన యాప్ అనమాట. ఇప్పుడు ఇందులో మనం రిజిస్టర్ అవ్వాలి. ఫస్ట్ ఏంటంటే మనకి రిజిస్టర్ అవ్వాలి. అంటే మన మొబైల్‌లో ఉన్న సిమ్స్ ద్వారా అది రిజిస్టర్ చేసుకుంటుంది. ఇందులోకి మీరు వెళ్తే చాలా కేటగిరీస్ ఉన్నాయి. ఫస్ట్ చూసారా, చెక్షు, ఏదైనా కమ్యూనికేషన్, మనకి ఎక్కడి నుంచి అయినా కమ్యూనికేషన్, అంటే ఏదైనా ఫ్రాడ్ కాల్స్ వచ్చాయనుకోండి, ఇక్కడ మనం ఇవ్వచ్చు అనమాట. ఏంటి అది, ఆ ఫోన్ నెంబరు, వాళ్ళ యొక్క మీడియం అంటే ఎక్కడి నుంచి వచ్చాయి, ఇవన్నీ సెలెక్ట్ చేసుకొని మనకి ఇవ్వచ్చు. మన మొబైల్ కనెక్షన్స్, ఇది చాలా ఇంపార్టెంట్. మన మొబైల్ నేమ్ మీద మన పేరు మీద ఎన్ని కనెక్షన్స్ ఉన్నాయో తెలుసుకోవచ్చు. ఏదైనా ఎక్స్ట్రా కనెక్షన్స్ అంటే మన నెంబర్ కాని కనెక్షన్ ఏమైనా ఉంటే అది మనం బ్లాక్ చేసుకోవచ్చు. అలాగే మన మొబైల్ హ్యాండ్సెట్ ఏమైనా పోయిందనుకోండి, దాని యొక్క ఐఎంఈఐ నెంబర్ ద్వారా మనం బ్లాక్ చేసుకోవచ్చు. అది దొరికిందనుకోండి మళ్ళీ అన్బ్లాక్ చేసుకోవచ్చు. అలాగా మనకి తర్వాత హ్యాండ్సెట్ యొక్క జెన్యూన్నెస్, మన ఐఎంఈఐ నెంబర్ ఉంటుంది కదా, ఇది జెన్యూనా కాదా, అంటే ఏదైనా డూప్లికేట్ మొబైల్ మనకు వచ్చిందా అన్నది కూడా మనం ఇక్కడ ఐఎంఈఐ నెంబర్ ఇచ్చి మనం అయితే తెలుసుకోవచ్చు. ఈ 2 యాప్స్ ప్రతి ఒక్కళ్ళు, ఆండ్రాయిడ్ మొబైల్ అవ్వచ్చు, ఐఓఎస్ మొబైల్ అవ్వచ్చు, మీరు తప్పకుండా మీ మొబైల్లో పెట్టుకోండి.
రిజిస్టర్ అవ్వండి. న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఉంది కదా, ఎవ్రీడే న్యూస్ వినడానికి ట్రై చేయండి. మంచి మంచి ప్రోగ్రామ్స్ అన్నీ పెడుతూ ఉంటారు. అలాగే సంచార్ సాథి, ఇది కూడా మన యొక్క మొబైల్ కనెక్షన్స్ని ఎవ్రీ మంత్ మనం చూసుకుంటూ ఉండాలి. ఎందుకంటే మనం చాలా చోట్ల మన ప్రూఫ్ అయితే ఇస్తూ ఉంటాం. ఆధార్ అవ్వచ్చు, పాన్ అవ్వచ్చు, చాలా ప్రూఫ్లు మనం ఇస్తూ ఉంటాం. సో దానితో చాలామంది ఏమైనా మిస్యూజ్ చేశారా అవి మనం ఇక్కడ తెలుసుకోవచ్చు. కాబట్టి ఈ యొక్క యాప్స్ని పెట్టుకుని ఫేక్ న్యూస్ని, ఫేక్ సిమ్ కార్డ్స్ని తరిమి కొడదాం.